డోన్లో 24,000 విలువ చేసే గంజాయిని అమ్ముతున్న వ్యక్తులను అరెస్ట్ చేసి సిఐ ప్రవీణ్ కుమార్ వారి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గుంతకల్ ప్రాంతానికి చెందిన షికారి రామదాసు మహారాష్ట్ర నుంచి గంజాయిని తీసుకొచ్చి డోన్ పట్టణానికి చెందిన రోహిత్, మురుకుందు పవన్, వడ్డే అర్జున్లకు గంజాయి అమ్ముతుండగా పట్టుకుని వారి నుంచి 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గంజాయి అమ్మే వారి గురించి కానీ తాగే వాళ్ళ గురించి కానీ తమకు తెలియజేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఉదయం 11 గంటలకి కొత్తపల్లి నేషనల్ హైవే కొత్తపల్లి విలేజ్ దగ్గర ఉన్నటువంటి అండర్ పాస్ బ్రిడ్జి కింద రామదాస్ అనేటటువంటి గుంతకల్ సంబంధించిన వ్యక్తి అతని యొక్క అనుచరుడితో పాటు ఈ డోన్ టౌన్లో ఉన్నటువంటి ఒక 3 వ్యక్తులకి గాంజా అమ్మేదానికి చెప్పేసి 1200 గ్రాములు తీసుకొని వచ్చాడు. అతను రెగ్యులర్గా డోన్లో ఉన్నటువంటి 3 వ్యక్తులు పవన్, అర్జున్, అదేవిధంగా ఇంకొక వ్యక్తి పారిపోయినాడు. ఈ 3కి సప్లై చేస్తా ఉన్నాడు. ఒక్కొక్క కిలో వచ్చేసి 12,000 రూపాయలకి లోహోరా అనేటటువంటి గ్రామం లాతూరు జిల్లా మహారాష్ట్ర దగ్గర నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చి 20,000 రూపాయలు వీళ్ళకి అమ్ముతున్నాడు. కిలో 20,000 రూపాయలు చొప్పున అమ్ముతా ఉన్నాడు. అమ్మేటటువంటి వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే 10 గ్రాముల చొప్పున చిన్న సాచెట్ మాదిరి తయారు చేసి ఎవరైతే ఈ గాంజాకి అలవాటు పడినటువంటి యువకులు ఉన్నారో వాళ్ళకి 10 గ్రాముల చొప్పున ఇస్తే వాళ్ళు సిగరెట్ మాదిరి తయారు చేసుకొని పీల్చేదానికి అని చెప్పేసి చేస్తున్నారు అనేది మాకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మీద ఫస్ట్ వాళ్ళని విచారిస్తే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటారు సార్ అని చెప్పంటే మేము వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళతో పాటు ఫాలో అయితే వాళ్ళు ఈరోజు పొద్దున్న 11 గంటలప్పుడు కొత్తపల్లి దగ్గర ఉన్నటువంటి హైవే బ్రిడ్జ్ కింద మాకు గుంతకలతో పాటు దొరికారు. మొత్తం 4 మేము పట్టుకోగలిగాము. ఒక అతను పారిపోయినాడు. ఆ పారిపోయిన వ్యక్తి వివరాలు గోప్యంగా ఇస్తాము, ఎందుకంటే అతను ఈ 4 1200 గ్రాముల గాంజాతో పాటు సీజ్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాను. ఇప్పుడు రిమాండ్ పంపిస్తాం. ఇలాంటి యువకులు ఎవరైనా సరే ఈ విధంగా గాంజా సేవించాలని ఆలోచనతో ఉన్నా, గాంజాకు అలవాటు పడినా వాళ్ళని మేము ఐడెంటిఫై చేసి పట్టుకోవడం కంటే ఇంపార్టెంట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్ తీసుకెళ్ళి వాళ్ళ యొక్క హెల్త్ని కాపాడి వాళ్ళని బాగు చేసుకునేదానికి ప్రయత్నం చేయాలని, ఇలాంటి వాటికి వెళ్లకుండా పేరెంట్స్ వాళ్ళ కాలనీలో పెద్ద మనుషులు కూడా అబ్జర్వ్ చేసి మాకు సమాచారం ఇస్తే మేము కూడా పోలీస్ తరఫున చర్యలు చేపడతామని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఆర్డర్ ప్రకారం పడుకున్నామని ఓకే. గుంతకల్ సంబంధించినటువంటి రామస్వామి అనే వ్యక్తి, అదేవిధంగా ఇంకొక అతని అనుచరుడు ఇక్కడికి డోన్ పట్టణానికి ఈరోజు పొద్దున 11:30 గంటల సమయంలో వచ్చి ఇక్కడ అర్జున్ మరియు పవన్ అనేటటువంటి 2 యువకులకి గాంజాని అమ్మేదానికని వచ్చారు. మా యొక్క ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాకు తెలిసింది ఏంటంటే వీళ్ళు రెగ్యులర్గా గాంజాని తీసుకొచ్చి గుంతకల్ నుంచి ఇక్కడ వీళ్ళిద్దరికి అమ్ముతున్నారని, వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది గాంజాకి బానిసలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అమ్ముతున్నారని చెప్పి మనకి సమాచారం వాళ్ళ ద్వారా తెలిసింది. ఎవరైతే వీళ్ళ దగ్గర గాంజా కొని దాన్ని సేవిస్తున్నారో అటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాము. త్వరలో వాళ్ళను కూడా తీసుకొచ్చి విచారించి వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఈ విధంగా ఎవరైతే గాంజాని తీసుకొచ్చి ఈ విధంగా యువకులకి, అదేవిధంగా వీటికి అలవాటు పడిన వాళ్ళకి అమ్మి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకునేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇతను రామస్వామి అనే అతను, రామదాస్ అనే అతను, గుంతకల్ అతను లోహారా అనేటటువంటి ఒక విలేజ్ ఉంటుంది మహారాష్ట్రలో. అది లాతూర్ అనేటటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర ఉంటుంది. అక్కడ నుంచి తీసుకొస్తుంటాడు రెగ్యులర్గా. అక్కడ 12,000 రూపాయలకి కిలో కొని ఇక్కడ వీళ్ళకి 20,000 రూపాయలకి అమ్ముతా ఉన్నాడు. ఇదే విధంగా ఇతన్ని రామదాస్ అనే అతన్ని నెలన్నర క్రితం గుంతకల్ 1 టౌన్ పోలీసు వారు కూడా గాంజా కేసు పెట్టి జైలు పంపించడం జరిగింది. కానీ ఇతను హ్యాబిచువల్గా ముందు నుంచి కూడా ఇదే పని చేస్తూ డబ్బు సంపాదించేదానికి అలవాటు పడి ఈ విధంగా గాంజా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఎవరైతే డోన్ టౌన్లో ఇలాంటి పనులకు అలవాటు పడి గాంజా అమ్మి డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఇక నుంచి తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. ఇంతకుముందు కూడా చాలా రకాల కేసులు పెట్టి చాలామందిని మేము విచారించి వాళ్ళ దగ్గర గాంజా సీజ్ జైలు పంపించడం జరిగింది. ఇక ముందు కూడా అంతకు మించి ఎక్కువగా రైడ్ చేసి
గవర్నమెంట్ యొక్క ప్రియారిటీ వర్క్ ఏదైతే ఉందో గాంజా నిర్మూలన అనేది దాంట్లో భాగస్వామై అందరం కూడా గట్టిగా పనిచేస్తామని చెప్తున్నాం. ఉన్నాయి, అతను రామదాస్ పేరు మీద ఉన్నాయి. వీళ్ళిద్దరూ ఇప్పుడు కొత్తగా మాకు ఐడెంటిఫై అయ్యారు. మా సిబ్బంది ఎవరైతే ముగ్గురు ఉన్నారో వాళ్ళు దీని మీద మంచి వర్కౌట్ చేసి మాకు సమాచారం ఇచ్చి మాకు పట్టుకొని వచ్చారు. వాళ్ళకు కూడా మేము రివార్డ్ ఇవ్వడానికి వాళ్ళకు మేము రికమెండ్ చేస్తాం. ఎన్ని గ్రాములు సార్? మొత్తం 1200 గ్రాములు. టోటల్ ఎంతమంది అరెస్ట్ చేసి? 4 అరెస్ట్ చేసినాం. ఇప్పుడు ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నెక్స్ట్ మళ్ళీ ఫర్దర్ అరెస్ట్ చేస్తాం. సార్ డోన్లో ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు సమాచారం? డోన్లో మనకి వీళ్ళు వచ్చేసి వైఎస్ఆర్ నగర్ దగ్గర కొంతమంది అమ్ముతున్నారు. అదేవిధంగా చిగురుమాన్పేటలో కూడా కొంతమంది యువకులు అమ్ముతున్నారు. అదేవిధంగా టీఆర్ నగర్లో కొండపేటలో కూడా కొంతమంది యువకులు ఎవరైతే ఉన్నారో తల్లి తండ్రి పట్టించుకోకుండా, తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా బయట ఎక్కువగా తిరిగేటటువంటి యువకులు ఎక్కువ మంది ఇట్లాంటి దాన్ని సేవిస్తున్నారని మాకు సమాచారం ఉంది. అలాంటి అమ్మాయి వాళ్ళే కాకుండా సేవించే వాళ్ళని కూడా, అంటే కన్జ్యూమర్స్ కూడా మేము పట్టుకొని కఠినంగా వాళ్ళని శిక్షించేదానికి ప్రయత్నం చేస్తాం. అమ్మాయి వాళ్ళని ఏమైనా గుర్తి